సో హాయ్ గైస్, మేమైతే ఇప్పుడైతే పానీపూరి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అప్పుడే నేనైతే 12కి చెప్పిన 3 అని. ఇప్పుడైతే వీఆర్ రెడీ టు గో. ముందు తిరుగు. మా అన్న నేనైతే హాయ్. ఇక్కడ మస్తు కొడుతుండు. ఏం కొడుతుండు అర్థమవుతలేదు. కైట్లు ఎగిరిస్తున్నారు. వాడే ఇట్లా ఇస్తారు, కాట అవుతుంది, ఇంటి మీద పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఇంటి మీద పడ్డది గాయస్, మళ్ళా తీసుకున్నాం. అంటే మేము తీసుకోవాలి. అక్కడున్న ఇప్పుడు క్రాస్ ఏడిపోయిండో ఏమో ఆయన తీసుకుండు. తీసుకుంటే వేసుకోవచ్చు. ఇట్లు 5 రూపాయలు 4 రూపాయలు వస్తుంది కానీ ఎవ్వరు వచ్చినా అనుకుంటారు. మా బిల్లు అయితే వాళ్ళు తిట్టారు, కొట్టారు, షిఫ్ట్ ఉన్నారు. కానీ ఆటోస్ ఉన్నారు. మా మమ్మీ ఇంకా మా అంటారు సూపర్ తిడతారు. అయ్యా మస్తు తిడతారు. ఇక ఇప్పుడైతే తిట్టారు, బట్ వాళ్ళు ఇంటనే వింటారు. ఎవరో ఒకరు పోయి తెచ్చుకుని మా మమ్మీ చెప్పింది. సరే ఎవరో ఒకరు పోయారు. మొత్తం 10-15 మంది వచ్చారు. అంటే ఒర్రుతుర్రువాడ. అందుకే మేము ఏం చేసినామంటే, ఒకరే పోయి ఒక గైట్ ఉందా 2 గైట్లు ఉందంటే, ఒకటే కైట్ ఉందంటే అది మీద ఎవరిదా అంటే మాదే ఆంటీ అన్నారు. సరే తీసుకోండి రండి అంటే తీసుకుర్రు. ఈ ఒక్కరు తీసుకుర్రు. అరే ఎంత లొల్లి చేశారంటే, అరే రాగిపోయి తెచ్చుకుర్రా అంటే పోయి మాత్రం తెచ్చుకుంటలేదు. మళ్ళీ మాదే చేశారు. మరి మేము మనసు కాడికి ఇక సో గైస్ మా మళ్ళీ ఏమంటారు, మా ఫ్లోర్ మొత్తం బ్లూడే. ఇలా మొత్తం బ్లూడే అనమాట. బ్లూడే కాబట్టి మేము ఎంజాయ్ చేయడానికి పానీపూరి తిన్నాం. ఏంటంటే నాకు వీడియో చూస్తుంటే పానీపూరి చాలా బాగుంది, అంత ఎగ్జైట్మెంట్ ఉంది, అంత మంచిగా ఉంది అని అనుకుంటే వాళ్ళు తింటుంటే ఇట్లా చూస్తుంటే అంటారు. ఆ టైంలో మనం కూడా తినబుతుంది కదా. ఇక అందుకే మేము కూడా తింటాం. వాళ్ళు తిన్నారు పదలు ఏం తింటుండే వాళ్ళు పదలు. ఏదంటే వాళ్ళ వీడియో ఇప్పుడు నాకు ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గప్చిపోరు మా దగ్గరకు వస్తారు, పైసలు ఇస్తారు. కానీ మేము వాళ్ళకైతే పైసలు వస్తాకి అయ్యాం. అది కాదు మన వద్దు గిరాకీ లేకపోతే బండి అట్లా అక్కడ ఉన్నప్పుడు ప్రతి షాప్ దగ్గరకు వచ్చేసింది. మేమైతే 30 రూపీస్ ప్లేట్ తింటాం. 30 రూపీస్ ప్లేట్ తింటా. ఈ రోడ్ మీద గాలి ఘోరంగా వస్తుంది. ఇక్కడ చికెన్ మటన్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు నేను వెజిటేరియన్ అని కామెంట్ చేయండి. పేరు వెజిటేరియన్, మేము వెజిటేరియన్ అని కామెంట్ చేయండి. ఇది స్కూల్ ఇదైతే మహాతి విద్యా స్కూల్ ఉంది. ఎవరు ఉన్నారో దగ్గర కామెంట్ చేయండి. ఎవరు ఉంటారో వస్తే మనకు అర్థమవుతుంది. మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. సో గాయస్ ఎలా ఉంటుంది అంటే, రోడ్ మీద అంటే వచ్చినట్టు వెహికల్స్ ఉన్న బైక్స్ అన్నీ పెట్టుకుంటారు. అందుకే నేను తీసుకుంటాను. షాప్ అయితే ఓపెన్ చేసే ఉంది. అక్కడ 100 బై గాయస్.